ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 9 మంది ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలతో వేటు వేసినట్లు తెలుస్తోంది. ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 9 మంది ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలతో వారిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. ఏపీలో 37 మంది ఐపీఎస్లకు సంబంధించినటువంటి బదిలీలు జరిగాయి. ఇది ఊహించినటువంటి బదిలీలు. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత సహజంగా బదిలీలు జరగడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. సో ఇప్పుడు అదే కోణంలో ఇప్పుడే దీనిపైన ప్రత్యేకమైనటువంటి స్టడీ కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే ఏకపక్షంగా వ్యవహరించారో, రాజకీయంగా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించారో వారందరిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. సో అందులో భాగంగానే ప్రత్యేకంగా ఈసారి బదిలీలకు సంబంధించినటువంటి అంశం జరిగింది. రకంగా 37 మంది బదిలీలకు సంబంధించినటువంటి ఐపీఎస్ బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా సంచలనంగా మారింది. సో మరోవైపు ఇప్పుడు ఎర్రచంద్రంకి సంబంధించినటువంటి వరకు కూడా చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఎర్రచంద్రం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడికి బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా ఆయనకి తిరుపతి జిల్లా ఎస్పీగా కూడా అదనపు బాధ్యతలు అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా శాంతి భద్రతలకు సంబంధించి గౌతమి శాలిని, ఇంటెలిజెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఎస్పీగా గీతాదేవిని నియమించారు. ఇక కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అటువంటి వారిలో రఘువీరారెడ్డి, అదేవిధంగా సిద్ధార్థ్, సుమిత్, సునీల్, పి జగదీష్, ఎస్ శ్రీధర్ తో పాటు సత్యబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్లను కూడా గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. మొత్తం మీద చూసుకుంటే కనుక 37 మంది ఎస్పీలకు సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏపీలో ఒక రకంగా సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి స్టడీ జరిగింది. స్టడీ జరిగిన తర్వాత ఈ వ్యవహారం పైన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటికే పలుసార్లు ముఖ్యమంత్రితో కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత సుదీర్ఘ మంత్రాల తర్వాత, చర్చల తర్వాత ఇప్పుడు 37 మందిని బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్. ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 9 మంది ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలతో వారిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.